నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. గోవిందనామ స్మరణలతో పులకించిన తిరునగరి, అలరించిన ఆధ్యాత్మిక శోభాయాత్ర, వైభవోపేతంగా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుక. బాలకృష్ణకు హిందూపురం, లోకేష్కు మంగళగిరి, మరి పవన్కు ఏం కేటాయించారు? ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు. మంత్రి ఆర్కే రోజా కామెంట్స్. శ్రీకాళహస్తిలో వైభవోపేతంగా త్రిశూల స్నానం, మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. మాదక ద్రవ్యాల నిషేధానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చిత్తూరులో స్టూడెంట్స్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్. ఇక వార్తల్లోని వివరాలు. బాలకృష్ణకు హిందూపురం, మంగళగిరి లోకేష్కు కేటాయించారు, కానీ పవన్కు కేటాయించారా అని మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతిలో శనివారం సాయంత్రం మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ జనసేన జాబితాతో వైనాట్ తమకు 175 కన్ఫర్మ్ అని తెలిపారు. పర్వతం తల వంచదని, పవన్ 24 స్థానాలకు కాళ్లు పట్టుకున్నాడని విమర్శించారు. బాలకృష్ణకు హిందూపురం, మంగళగిరి లోకేష్కు కేటాయించారు గాని పవన్కు కేటాయించారా అని ప్రశ్నించారు. ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని, తుని కేసులు, కాపులపై అక్రమ కేసులు పెట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకున్నారన్నారు. భువనేశ్వరి కుప్పం సభలో ఉన్నారని, చంద్రబాబుకు రెస్ట్ కావాలని అన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబుకు, పవన్కు ప్రజలు పూర్తి రెస్ట్ ఇస్తారని తెలిపారు. చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్ గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికి బాగా అర్థమైపోయింది, మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎక్కించుకోకపోతే కాంగ్రెస్ సంఖనెక్కాలని చూస్తారు, ఆ కాంగ్రెస్ ఎక్కించుకోకపోతే పిల్ల పార్టీలతో పోవాలని చూస్తారు. అంటే వాళ్ళల్లో వాళ్ళకే ఒక గందరగోళం, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, ఎలా వెళ్ళాలి, ఎవరు మనని పొత్తు పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారో అర్థం కాకుండా గందరగోళం పరిస్థితిలో ఈరోజు 118 స్థానాలు అనౌన్స్ చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. తిరుమల శ్రీవారి పాదాల చెంత తిరుపతి నగర ఆవిర్భావ దినోత్సవాన్ని తిరుపతి స్థానిక హక్కుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీవారి పాదాల మండపం వద్ద స్థానిక ప్రముఖులంతా కలిసి టెంకాయలు కొట్టి గోవిందనామ స్మరణలు చేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వక్తలు హేమంత్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, డిఎంసీ భాస్కర్, ఆర్సీ మునికృష్ణ, పెనుబాల చంద్రశేఖర్లు మాట్లాడుతూ తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడం జన్మజన్మల పుణ్యఫలమని, కులమతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూ ఉమ్మడి కుటుంబ సభ్యుల్లా జీవనం సాగిస్తున్నారన్నారు. శ్రీ రామానుజాచార్యుల వారు తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయ నిర్మాణంతో ప్రారంభమైనందున రామానుజపురం అనే నామకరణంతో ప్రారంభమై నేడు తిరుపతి మహానగరంగా రూపాంతరం చెందిందన్నారు. తిరుపతి ఓ కుగ్రామంగా, పట్టణంగా, నగరంగా, మహానగరంగా రూపాంతరం చెందడానికి కులమతాలకు అతీతంగా మన పూర్వీకులు ఎందరో మహానుభావుల కృషి ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి శ్రీకృష్ణదేవరాయలు, పల్లవులు, చోళులు, మైసూర్ మహారాజా, మహంతులు ఇంకా అనేక మంది స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకలు వెలకట్టలేనివని కొనియాడారు. తిరుపతిలో జరిగే టీటీడీ అనుబంధ ఆలయాల ఉత్సవాల సందర్భంగా ఉత్సవమూర్తులు కొలువుదీరేందుకు ఎందరో మహానుభావులు తమ స్థలాలను ఉత్సవ మండపాలకు కానుకగా ఇచ్చారని, అందులో ప్రముఖులు ఆర్యవైశ్యులు శ్రీ కోమలమ్మ సత్రం అనంతవీధి సమీపంలో, అలాగే పున్నమ్మ తోట, టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా ఉన్న స్కూల్ ప్రాంగణంలో ఉన్న తోట, రేపాకుల సుబ్బమ్మ తోట, ఆర్ఎస్ గార్డెన్స్లో ఉన్న తోట, ఇలాంటివి ఎన్నో చారిత్రాత్మక స్థలాలు శ్రీవారిపై భక్తితో భక్తులు సమర్పించిన పూల తోటలు తిరుపతిలో నేటికీ ఉన్నాయన్నారు. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరతరాలుగా జీవిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం తిరుపతి పుణ్యభూమి అని కొనియాడారు. తిరుపతిలో శ్రీవారి కొలువు మండపాల కోసం పూల తోటను వితరణగా ఇచ్చిన వారి చరిత్ర నేటి తరంతో పాటు భవిష్యత్ తరాల వారికి తెలిసేలా టీటీడీ ఆధ్వర్యంలో పుస్తకాలు ప్రచురించి భక్తులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో హేమంత్ యాదవ్, కట్టా జయరాం యాదవ్, నవీన్ కుమార్ రెడ్డి, నరసింహ యాదవ్, బసగాని లక్ష్మయ్య యాదవ్, తులసి యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, గుండాల గోపీనాథ్ రెడ్డి, చోడం మధు, వరప్రసాద్, పెనుబాల చంద్రశేఖర్, మహేష్ రెడ్డి, జీఎంకే నారాయణ, యువ తదితర ప్రముఖ న్యాయవాదులు, పురప్రముఖులు పాల్గొని నగర ప్రజలందరికీ తిరుపతి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. 1130 సంవత్సరంలో తిరుపతి పట్టణంగా, తిరుపతి ఒక కుగ్రామంగా వెలిసింది. ఈ రోజుటికి 894 సంవత్సరాలు పూర్తి చేసుకునింది. ప్రపంచంలో ఏ ఊరికి పుట్టిన రోజు అనేది ఉండదు, కానీ తిరుపతికి మాత్రం ఆవిర్భావ దినోత్సవం
గత 894 సంవత్సరాలుగా చేస్తాము. దీనికి సహకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క తిరుపతి పుట్టిన వేడుకలు జరుపుకోవడానికి ఇప్పుడు గత 5 సంవత్సరాల నుండి తిరుపతి అందరూ ప్రముఖులంతా వచ్చి ఇక్కడ చిన్న కార్యక్రమం చేసుకుంటూ అదేవిధంగా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఇక్కడ తిరుపతికి మొట్టమొదట గట్టుదేవ యాదవరాయలు శ్రీ రామానుజాచార్యులు వచ్చి తిరుపతి ఈ ఒక నామకరణం చేసి గోవిందరాజస్వామి గుడి ఉంచారు ఉంది. వాళ్ళని కూడా ఈ తిరుపతి అభివృద్ధి చెందడానికి అందరికీ ధన్యవాదాలు. తిరుపతి నగరానికి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఊరు వాడ కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఒక పండుగ వాతావరణంలో ఈ ఊరిలో మాకు జన్మనిచ్చినందుకు ఆ స్వామివారికి కృతజ్ఞతాభావంగా ఇక్కడ మొక్కులు తీర్చుకుంటున్నాము. మొట్టమొదట రామానుజాచార్యుల వారు తిరుపతిలో గోవిందరాజస్వామి గుడిని ఆడ ప్రారంభించడంతో ఈ రామానుజపురంగా ఈ తిరుపతి నగరం ప్రారంభమైంది. ఈరోజు ఒక కుగ్రామంగా ఉన్నటువంటి తిరుపతి నగరం ఈరోజు పట్టణంగా మహానగరంగా రూపాంతరం చెందింది అంటే దానికి సాక్షాత్తు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్రమైనటువంటి పాదాల చెంత ఈ నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఐకమత్యంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ నగర అభివృద్ధికి కృషి చేశారు. 894 తిరుపతి పుట్టినరోజు దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆరాధ్య దైవమైనటువంటి మూర్తి వెంకటరమణ మూర్తి వెలిసినటువంటి తిరుపతి క్షేత్రం మొట్టమొదటిగా స్వామివారి కైంకార్యాల కోసం ఒక కుగ్రామంగా ఒక బ్రాహ్మణ వీధిగా ఏర్పడి తద్వారా ఎంతో కాంట్రిబ్యూషన్స్ యాదవ రాజులైతేనేమి అదేవిధంగా ముందు గోవిందరాజపురంగా తర్వాత రామానుజాచార్యపురంగా ఈరోజు ఒక మెట్రో సిటీగా భారతదేశమే కాకుంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి నగరం కలియుగ వెంకటేశ్వరుడు నివసించేటువంటి నగరంలో మనమందరూ కూడా నివసించే అవకాశం కలిగినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. తిరుపతి పుట్టినరోజు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు గట్టిదేవ యాదవరాజు గారిని రామానుజాచార్య గారిని మనం అందరం తలుచుకోవాలా. ఈరోజు రకరకాలుగా వివిధ వర్గాల వాళ్ళు వివిధ కులాల వాళ్ళు ఈ తిరుపతిలో నివసిస్తున్నారంటే ఆ మహనీయులు చేసిన పుణ్యమే. కాబట్టి తిరుపతి వాసులందరూ కూడా ఈ గట్టిదేవ యాదవరాయలు గారిని రామానుజాచార్య వారిని తలుచుకోవాల్సిందిగా కోరుకుంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరి, చెన్నై హైకోర్టు న్యాయమూర్తి నాగార్జున, సంగీత దర్శకుడు రవి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయాధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో నిఘా వైఫల్యం మరోసారి బట్ట బయలైంది. ఏపీ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అని బోర్డు వేసుకున్న వాహనంలో తిరుమలలో నిషేధమైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ను తేవడమే కాకుండా ఆ వాటర్ బాటిళ్లపై సిద్ధం అనే స్టిక్కర్ ఉండడంతో పాటు రాజకీయ నాయకుల బొమ్మలు కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది. వాహనంపై ప్రభుత్వ వాహనమని ఉండడంతో పాటు పెద్ద అక్షరాలతో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు అని బోర్డు ఉండడంతో అలిపిరి తనిఖీ కేంద్రంలో వాహనం తనిఖీ చేసుకోకుండానే తిరుమలకు వాహనం వచ్చేయడంతో వాటర్ బాటిళ్లతో పాటు రాజకీయ ప్రచార బొమ్మలు ఉన్న సామగ్రి కూడా తిరుమలకు వచ్చినట్లు సమాచారం. ఈ వాహనం శ్రీవారి ఆలయానికి సమీపంలో ఉంచినప్పటికీ అందులో వాటర్ బాటిళ్లతో పాటు రాజకీయ ప్రచార సామగ్రి ఉన్నా భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వైకాపా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తిరుపతి గిరిపురంలో శనివారం శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వడ్డెర ఆత్మీయ సమ్మేళనం మరియు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించి ప్రసంగించారు. పెద్ద బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్లో చోటును కల్పిస్తున్నారు. అలాంటి వాటికి మీకు ఇబ్బంది లేదంటే దాన్నైనా నేను కార్పొరేషన్ నుంచి చేయిస్తాను, లేదంటే కూర్చున్న వైపున చూద్దాం. నామినేటెడ్ పోస్టుల్లో ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో వడ్డెర కులస్తులకు తిరుపతి నియోజకవర్గంలో స్థానం దక్కేటట్టుగా నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఇక కార్పొరేషన్ ఎన్నికల్లో ఇప్పుడిప్పుడే యంగ్స్టర్స్ అందరూ కూడా పార్టీలో పెద్ద ఎత్తున భాగస్వామ్యమైనారు. నెక్స్ట్ జనరేషన్ పర్టికులర్గా వడ్డెర కులం నుంచి పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వహిస్తుంది. వీళ్ళందరికీ ఖచ్చితంగా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు చేస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ
సీట్లు కూడా పెరగబోతున్నాయి తిరుపతి. శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన సలహాదారు వెడ్డగొట్టి రమణ మాట్లాడుతూ తిరుపతి అభివృద్ధికి విశేష కృషి చేసిన భూమన అభినయ్ రెడ్డిని తిరుపతి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మనం ఎన్నో రోజులుగా ఓట్లేస్తున్నాం, నాయకుని గెలిపిస్తున్నాం. కానీ ఈసారి ఓట్లేసి మన నాయకుని గెలిపించుకుంటే మనం అనుకున్నది సాధించుకునే దానికి ముందుంటాడు, మనతో గుర్తించాడు. ఈ నాయకుడు గుర్తించాడు. ఇప్పుడు జరుగుతూ ఉండే దాంట్లోనే ఒక కార్పొరేషన్ చైర్మన్గా, ఒక ఎమ్మెల్సీగా, డైరెక్టర్గా ఎన్నో పదవులు ఇచ్చారు. తిరుపతిలో కూడా మనం ఇచ్చే దాంట్లో ముందుంటారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు మనమందరము కూడా కట్టుగా పనిచేసి మనం ఈరోజు ఎంతైతే పని చేస్తామో రేపు ఎంత దానికి రెండొంతలుగా మన నాయకులను మనం అడిగేదానికి ముందుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో శ్రీ బాలాజీ వడ్డెర వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మల్లకుప్పం శేఖర్, ప్రధాన సలహాదారులు విడ్డగుట్టి రమణ, ప్రధాన కార్యదర్శి ములివాగిలి చంద్రయ్య, కోశాధికారి బండి సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు వల్లెపు సుబ్బరాయుడు, డాక్టర్ టి హేమచంద్ర, తిరుపతి తాతయ్యగుంట గంగమ్మగుడి చైర్మన్ కట్టా గోపి యాదవ్, కార్పొరేటర్ బసవ గీత, డేరంగుల బాలాజీ, జగన్నాథం, మదన్ మోహన్, గుంజు మోహన్, చంద్ర పాల్గొన్నారు. అనంతమైన ప్రేమతత్వం భగవంతుని తెలుసుకోవడానికి సులభమైన మార్గమని కోల్కతా సమీప బేలూరు కేంద్రం శ్రీ రామకృష్ణ మఠం శ్రీ రామకృష్ణాశ్రమ ఉపాధ్యక్షులు స్వామి గౌతమానంద అన్నారు. తిరుపతిలోని వినాయకనగర్ క్వార్టర్స్ సమీపంలో ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ ఆశ్రమ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ శారదా నిలయం సాధు నివాసం భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్వామి మాట్లాడుతూ సైన్స్కు దీటుగా మతం, దేవుడు అనే విషయాలను రుజువు చేసిన వాడు శ్రీ రామకృష్ణ పరమహంస అని అన్నారు. అంతవరకు దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకు ఎవ్వరూ సమాధానమిచ్చేవారు కాదని, శ్రీ రామకృష్ణ పరమహంస వారు ఒక్కరే అవును దేవుడు ఉన్నాడు, నేను చెప్పిన మార్గంలో సాధన చేస్తే నీవు కూడా దేవుని చూడగలవని సమాధానమిచ్చారని, ఆయన మార్గంలో ప్రయాణం చేసిన పలువురికి భగవంతుని లీలలు తెలిశాయని అన్నారు. సాధువుల జీవితం సమాజ సేవ కోసమేనని, సన్యాసులు, గృహస్థులు అందరూ తమ సాధన ద్వారా సమాజ సేవ చేస్తున్నట్లు చెప్పారు. తిరుపతి శ్రీ రామకృష్ణ ఆశ్రమ కార్యదర్శి స్వామి సుకృతానంద అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణాశ్రమం మరియు మఠం బేలూరు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ స్వామి సత్యసేనానంద, పుదుచ్చేరి రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి ఆత్మగణానంద, బెంగళూరు రామకృష్ణ మఠం స్వామి ఆత్మ విధానంద, తిరుపతి రామకృష్ణ ఆశ్రమ సమితి అధ్యక్షులు డాక్టర్ పి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి జరిగిన ముగింపు సభలో హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద, విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి వినిశ్చలానంద, విశాఖపట్నం రామకృష్ణ మిషన్ కార్యదర్శి స్వామి శివ సంవేద్యానంద, రాజమహేంద్రవరం రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి పరిజ్ఞయానంద తదితరులు పాల్గొన్నారు. కాగా శారదా నివాసం భవన నిర్మాణానికి భారీ విరాళం అందజేసిన డాక్టర్ వసుంధర, భవన నిర్మాణ ఆర్కిటెక్ట్లను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంకా స్వామి సత్వస్థానంద, జయచంద్రారెడ్డి, వివిధ ప్రాంతాల్లోని రామకృష్ణ మిషన్ సభ్యులు నటరాజ, శ్రీధర్, డాక్టర్ శరత్చంద్ర, భాస్కర్రావు, రామచంద్రారెడ్డి, పరంధామనాయుడు, డాక్టర్ లీలా, డాక్టర్ సుగుణమ్మ, గంగవరపు శ్రీదేవి, రామకృష్ణ శారదామాత వివేకానందుని భక్తులు పలువురు పాల్గొన్నారు. దాంట్లో నేను వచ్చేదానికి అయింది. అప్పుడు నేను ఉండింది ఇక్కడ బీహార్లో ఉండింది. ఎప్పుడు వచ్చినాను ఇక్కడ ఉండే ఏ పరివేశం ఏదుందో భక్తులు చాలా చక్కగా ఈ ఆశ్రమాన్ని పెంచి మళ్ళీ మా రామకృష్ణ మఠ మిషన్కు తీసుకోవాలని వాళ్ళు పెట్టిన తర్వాత భక్తుల సహకారంతో, భక్తుల చేత సహాయ సహకారాలతో రామకృష్ణ మిషన్ నుండి ఇక్కడున్న స్వామీజీలకి, సాధువులకు, దేశ విదేశాల నుంచి సాధువులకు ఒక ఆవాసం స్థానం కల్పించబడినది. ఇక్కడ జపం, ధ్యానం, నామ సంకీర్తన, కర్మయోగం, నిష్కామ కర్మయోగం అంటే ఏదో ఆశించకుండా, ఫలితం ఆశించకుండా సేవ చేయడానికి స్వామీజీలు ఉన్నారు. ఇప్పుడు ఈ సాధు నివాసం ప్రారంభించిన తర్వాత ఇప్పుడున్న బిల్డింగ్లో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. అందులో సేవలకు, మన సమాజానికి, ముఖ్యంగా యువతకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలు,
తర్వాత కంప్యూటర్ లెర్నింగ్ ఇటువంటివన్నీ కూడా ఒక 6-7 నెలల్లో ప్రారంభిస్తాము. తిరుమలలో కళ్యాణకట్టులో పనిచేసే క్షురకుల సమస్యల పరిష్కారం కోసం కార్మికులు చేపట్టే ఆందోళన కరపత్రాన్ని సిపిఎం ఆధ్వర్యంలో విడుదల చేశారు. తిరుమల కళ్యాణకట్టులో పనిచేస్తున్న బార్బర్ల జీతాల పెంపు కోసం తొలగించిన వారిని విధుల్లోనికి తీసుకోవాలని కోరుతూ ఫిబ్రవరి 26వ తేదీన టీటీడీ పరిపాలనా భవనం వద్ద చేపట్టే మహాధర్నా కరపత్రాన్ని శనివారం యశోదానగర్లోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు టి సుబ్రహ్మణ్యం, క్షౌర వృత్తుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం గంగులప్ప మాట్లాడుతూ తిరుమలకు వచ్చే భక్తులకు తలనీలాలు తీయడమే కాకుండా టీటీడీకి ఆదాయం రావడానికి కళ్యాణకట్టలో పనిచేస్తున్న బార్బర్లు కీలకమన్నారు. కొంతమంది బార్బర్లపై కక్ష పెట్టుకుని 9 మందిని తొలగించారని, వారిని వెంటనే విధుల్లోనికి తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత బోర్డులో 20,000 రూపాయలు పెంచుతున్నట్లు నిర్ణయం చేశారని, అయితే కేవలం 18 మందికి మాత్రమే పెరిగిన జీతాలు వర్తిస్తాయని అన్నారు. దాదాపు 800 మందికి పెరిగిన జీతాలు వర్తించవని, ఈ విషయాన్ని టీటీడీ గుర్తెరిగి కళ్యాణకట్టలో పనిచేసే వారందరికీ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపు కోసం తొలగించిన వారిని విధుల్లోనికి తీసుకోవాలని, బస్ పాసు సౌకర్యం పునరుద్ధరించాలని, బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని, లడ్డూ వడ ఇవ్వాలని కోరుతూ ఈ నెల 26వ తేదీ జరిగే ధర్నాకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 26న జరిగే పాలక మండలి సమావేశంలో జీతాలు పెంపుపై నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీహరి, ప్రసాద్, రెడ్డెప్ప, ముని, నరహరి, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, నరేంద్ర, మురళీమోహన్, రెడ్డి శంకర, సునీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. అక్రమంగా తొలగించినటువంటి 9 మందిని విధుల్లోకి తీసుకోవాలని, తొలగించినటువంటి బస్సు పాసులను పునరుద్ధరించాలని, బ్రహ్మోత్సవ బహుమానం లడ్డు సౌకర్యం కల్పించాలని ఈ నెల 26వ తేదీన టీటీడీ పరిపాలనా భవనం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము. గతంలో కూడా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారి దృష్టికి కళ్యాణకట్టులో పనిచేస్తున్న వారి సమస్యల మీద తీసుకెళ్లడం జరిగింది. టీటీడీ యాజమాన్యం కూడా స్పందించి దాదాపు 850 మంది పనిచేస్తుంటే వారికి అందరికీ కూడా 20,000 చొప్పున జీతాలు పెంచుతున్నామని చెప్పి బోర్డు నిర్ణయం చేసింది. కానీ వాస్తవానికి 18 మందికి మాత్రమే జీతాలు పెంచారు. మిగతా వారికి ఏ ఒక్కరికి కూడా జీతాలు పెంచలేదు. ఎందుకు పెంచలేదంటే వీళ్ళందరూ కార్పొరేషన్లో కలవలేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారని చెప్పి కుట్రతోటి ఈరోజు జీతాలు పెంచకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఇది సరైనటువంటి కాదు. అందరికీ కూడా జీతాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కళ్యాణకట్లో పనిచేస్తున్నటువంటి వారి చురుకులందరికీ కూడా 20,000 రూపాయలు పెంచామని చెప్పి ఇప్పుడు తీరా చూసిన తర్వాత 18 మందికి మాత్రమే 20,000 రూపాయలు వర్తిస్తూ ఉంది. మిగతా ఎవరికే కానీ అది ఇవ్వట్లేదు. కాబట్టి బోర్డు తీర్మానాన్ని అమలుపరచాలని చెప్పి ఈ సమస్య కనీసం చైర్మన్ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు, కానీ ఆయనైతే అన్ని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాల్లో వచ్చిన దాని ప్రకారంగా అయితే కళ్యాణకట్లో పనిచేస్తున్నటువంటి 850 మందికి కూడా 20,000 రూపాయల జీతం పెరిగిందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు చూస్తే కనీసం ఎవరికి కానీ బ్రహ్మోత్సవ బహుమానం కానీ, లడ్డు వడ కానీ, అదేవిధంగా విధులు నిర్వహించడానికి కొండకు వెళ్ళడానికి కనీసం బస్సు పాస్ కానీ ఏమీ ఇవ్వకుండా దాదాపు 9 మందిని గత 2-3 సంవత్సరాలుగా ఉద్యోగాల నుంచి తొలగించి నానా రకాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఈఓ గారు, చైర్మన్ గారు దీన్ని పెద్ద మనసుతో 9 మందికి కూడా అవకాశం కల్పించి రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తనలు చేస్తూ తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు. రాయలసీమ రంగస్థలి కళాకారుల ఆధ్వర్యంలో తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాకారులు స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తనలు చేస్తూ తిరుపతి మాడవీధుల్లో సంచరిస్తూ భక్తిభావాన్ని పెంచారు. స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు ప్రతి శనివారం నగర సంకీర్తన చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో నేటి తిరుపతి నగరం పుట్టినరోజును పురస్కరించుకుని వేకువజామున స్నానమాచరించి గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తనలు చేస్తూ గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ సంకీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుపతిలో భగవంతుని సంకీర్తన చేయడం లేదా భజన చేయడం ఎంతో పుణ్యప్రదమని తెలిపారు. నేడు తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో పుట్టడం లేదా జీవించడం ఎన్నో జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు గుండాల గోపీనాథ్ రెడ్డి, ఎన్ రాజా, జేజిరెడ్డి, సుబ్రహ్మణ్యం, కసవనూరు వాసురెడ్డి, తిరుపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, శాంబోలు హరినాథ్, చెంగారెడ్డి, వెంకటరామయ్య, ధనంజయ రెడ్డి, కృష్ణమూర్తిరెడ్డి, ప్రభాకర్ నాయుడు, విజయసింహారెడ్డి, కళాకారులు, భక్తులు పాల్గొన్నారు. రాబో తరానికి తెలియజేస్తూ అలాంటి భక్తిభావాన్ని పెంపొందిస్తూ రాబో తరానికి కూడా దేవుడి పైన ఒక విశ్వాసంతో, నమ్మకంతో హిందూ ధర్మాన్ని మనం పెంపొందిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని ధర్మకర్తలైనటువంటి వారు అందరూ చేరి, పెద్దలైనటువంటి వారు అందరూ చేరి మంచి కళాకారులు, మంచి వాగ్గేయకారులు కూడా
ఇందులో పాల్గొని ఈ నగర సంకీర్తన కార్యక్రమాన్ని తమ యొక్క గానాన్ని ఆ దేవదేవునికి వినిపిస్తూ శ్రీ గోవిందరాజస్వామి సన్నిధి నుంచి ప్రారంభమై నగర తూర్పు మాడ వీధి, దక్షిణ మాడ వీధి, పశ్చిమ మాడ వీధి, ఉత్తర మాడ వీధి ఎందు ప్రవేశించి తిరిగి ఆంజనేయ స్వామి గుడి వద్ద నిర్మించి తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 11 గంటల 30 నిమిషాల వరకు స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకం చేశారు. అనంతరం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. తెప్పలను అధిరోహించిన స్వామి అమ్మవార్లు పుష్కరిణిలో మొత్తం 7 చుట్లు తిరిగి భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ మోహన్ రావు, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన తిరుపతికి శనివారం 894వ పుట్టినరోజు పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. పుర ప్రజలంతా ఏకమై తమను హక్కున చేర్చుకున్న తిరుపతి జన్మదిన వేడుకల్లో మేము సైతం అంటూ పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామి చతుర్మాడ వీధుల్లో నిర్వహించిన ఆధ్యాత్మిక శోభాయాత్రతో తిరునగరి పులకించిపోయింది. గోవిందనామ స్మరణతో పరవశించిపోయింది. సద్గురు శ్రీ రామానుజాచార్యులు తన అమృత హస్తాలతో 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేయడంతో పాటు గోవిందరాజపురంగా నామకరణం చేయగా నేడు తిరుపతిగా భాసిల్లుతున్న ప్రాంతానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ సంవత్సరంలో కూడా ఆవిర్భావ వేడుకను వైభవోపేతంగా నిర్వహించారు. 2 ఏళ్ల కిందట నుంచే మన తిరుపతి పుట్టినరోజు పండుగ నిర్వహించే నూతన సాంప్రదాయానికి భూమన శ్రీకారం చుట్టి 3వ సంవత్సరం కూడా కొనసాగించారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలోనే భూమన కరుణాకర్ రెడ్డి స్థానిక గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందనామ కీర్తనలు, భజనలు చేస్తూ పుర ప్రజలు భక్తి ప్రపత్తులు చాటారు. ఇటు చెక్క భజనలు, కోలాటాలతో కళా బృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య భక్తి చైతన్య యాత్ర కొనసాగింది. భక్తజనులు బిందెలతో పసుపు నీళ్లు పోసి ముగ్గులేసి భక్తిపూర్వకంగా స్వాగతించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు తిరుపతి నగరపాలక సంస్థ సహకరించింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా పుర ప్రజలకు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ తదితరులు పాల్గొన్నారు. వయస్సులో ఎన్ పెరుమారనర్ అనేటువంటి బిరుదాంకితుడైనటువంటి ఆ స్వామి. ఎన్ పెరుమారనర్ అంటే ఆయన జీవితంలో 100 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక గొప్ప గుర్తింపు. అది సౌమ్యనాథ సంవత్సరం, సౌమ్య సంవత్సరం. ఇది ప్రారంభోత్సవానికి శంకుస్థాపనకు నోచుకున్నది. ఈ పవిత్ర నగరంలో మనమందరము ఉండటం ఒక గొప్ప అదృష్టం. ఎన్ని జన్మల పుణ్యం ఇది. ప్రపంచంలో ఎన్నో నగరాలు వచ్చినాయి, కొన్ని వేల నగరాలు పుట్టాయి, పోయాయి. మనకంటే కూడా ప్రాచీనమైనటువంటి నగరాలు ఉండినాయి. కానీ వాటికి దేనికి కూడా ఏ మాత్రము కూడా ఒక ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకునేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క తిరుపతికి మాత్రమే ఆ మహద్భాగ్యం వెంకటేశ్వర స్వామి చదువు వల్ల కలిగింది. మనుష్యులకు పుట్టినరోజులుంటాయి, లేదా వాళ్ళు పెంచుకునేటువంటి పెంపుడు జంతువులకు పుట్టినరోజులు జరుపుకుంటారు. కానీ ఈ పవిత్రమైన క్షేత్రానికి మాత్రమే ఫలానా రోజున ఈ నగరానికి శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణం చేసినటువంటి ఆ జగద్గురువులను తలుచుకుంటూ నీ దయ వలన
నీ కృప వలన, నీ కటాక్షం వలన మేమందరం కూడా తిరుపతిలో ఉండగలిగేటువంటి మహాభాగ్యం మాకు కలిగింది. తరతరాలుగా జరుగుతున్నట్లే ప్రస్తుతం శ్రీవారికి కైంకర్యాలు జరుగుతున్నాయని, నేను ఎప్పుడూ అలా మాట్లాడనని, నా స్వభావం సంస్కృతి అలాంటిది కాదని, నేను చెయ్యని తప్పుకు నన్ను దోషిని చేస్తే నేను ఏమీ చేయలేనని రమణ దీక్షితులు స్పష్టం చేశారు. శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం ఉదయం 10 గంటలకు జరిగే 2వ గంటకు తన కుమారుడు వెంకట కుమార్ దీక్షితులతో హాజరైన రమణ దీక్షితులు స్వామివారికి కైంకర్యం, నివేదనాల సేవలో పాల్గొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలో రమణ దీక్షితుల వీడియో వైరల్ అయిన నేపథ్యంలో టీటీడీ ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన రమణ దీక్షితుల వీడియో వల్ల భక్తుల మనోభావాలతో పాటు టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందంటూ టీటీడీ ఐటీ విభాగ జీఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై నేడో రేపో పోలీసులు రమణ దీక్షితులను ప్రశ్నించే అవకాశం కనపడుతూ ఉంది. తిరుపతి బ్రాహ్మణ సమాజం ఆధ్వర్యంలో సరస్వతి యాగం నిర్వహించారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం మధురానగర్లోని 7 హిల్స్ హైస్కూల్లో సరస్వతి యాగం నిర్వహించారు. పిల్లల విద్యాభివృద్ధికి రాబో పరీక్షలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావడం కోసం ఈ సరస్వతి యాగాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. తిరుపతి బ్రాహ్మణ సమాజం అధ్యక్షులు బీమాస్ బాలాజీ, ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్, కోశాధికారి సింగరాజు ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొనగా దాదాపు 1000 మంది విద్యార్థులు పాల్గొని సరస్వతి మాత కంకణములు ధరించి సరస్వతి మాత కృపకు పాత్రులైనారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మార్చి 3 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలను సమన్వయంతో విజయవంతం చేద్దామని ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్వి నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలపై శుక్రవారం ఆయన ఆలయ పరిపాలనా భవనంలో వేద పండితులు, అర్చకులు, అధికారులతో చర్చించారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. బ్రహ్మోత్సవాల వేళ ఆలయ ఉద్యోగులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. స్వామి అమ్మవార్లకు అలంకరణలు బాగా చేయాలని తెలిపారు. నిర్ణీత సమయానికి స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పురవిహారం కోసం తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాహన సేవలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ ఏడాది సాంస్కృతిక కార్యక్రమాలు బాగా నిర్వహించాలని ఆయన కోరుకున్నారు. ఇంజనీరింగ్ విభాగం వారు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన చెప్పారు. అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని నాగేశ్వరరావు కోరుకున్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు, సంబంధం గురుకుల్, కరుణాకర్ గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మాఘమాసం తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార వర్గం పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన తిరుపతి జిల్లా స్థాయిలో జైహో బీసీ సభను నిర్వహించనున్నామని, ఈ సభకు జిల్లాలోని అన్ని బీసీ వర్గాలకు చెందిన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలోని వెనుకబడిన వర్గాలకు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని తెలిపారు. తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఇందిరా మైదానం, బీసీ భవనం వంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ద్వారా నారా చంద్రబాబు నాయుడు చేపట్టడం జరిగిందన్నారు. ఈ జయహో బీసీ సభకు 7 నియోజకవర్గాల నుంచి నాయకులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి, చిత్తూరు, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి నుంచి బీసీ నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరి 4న ప్రారంభమైన ఈ జయహో బీసీ కార్యక్రమం రాష్ట్రంలోని 242 మండలాలలో పర్యటించిందన్నారు. ఈ నెల 27న తిరుపతిలో జరగనున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మనోహరాచారి, రామచంద్రాచారి, రెడ్డప్ప, రుద్రకోటి సదాశివం, సత్తు మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో భారీ ఎత్తున ఈ నెల 27వ తేదీ మంగళవారం తిరుపతిలో జరపబోతున్నాం. కాబట్టి ఈ 7 నియోజకవర్గాల్లోని తిరుపతి జిల్లాలోని వెనుకబడిన వర్గాలన్నీ కూడా పార్లమెంటు స్థాయి, జిల్లా స్థాయి జరుగు జయహో బీసీ సభను విజయవంతం చేయాల్సిందిగా కూడా అన్ని బీసీ కుల సంఘాలకి, అదేవిధంగా వృత్తి సంఘాలు, ఏదైతే తెలుగుదేశం పార్టీ కానీ వివిధ సంఘాలు కానీ అందరూ కూడా దీనికి ఆహ్వానితులుగా వచ్చి రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడానికి, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి బీసీలంతా కంకణబద్దులై కదలి రావాలని ఈ సందర్భంగా కూడా కోరుతూ ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర పార్టీ ఆదేశించింది. జగన్మోహన్ రెడ్డి ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో బీసీలకు చేసిన అన్యాయము, అదేవిధంగా సంక్షేమ పథకాలు నిలిపివేత, వాళ్ళ మీద దాడులను, అదేవిధంగా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బీసీ చేతి వృత్తులు, కుల వృత్తులు ఏ విధంగా స్వర్ణయుగం సాధించినాయో వీటి వ్యత్యాసాన్ని ప్రతి మండలంలో తెలపాలని ఈ జైహో బీసీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కుల వృత్తులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ కుల వృత్తుల ప్రకారం మేమందరూ కూడా బ్యానర్లు పట్టుకొని అదేవిధంగా వేషధారంతో ఒక పండుగ వాతావరణంగా చేసుకోవడానికి మీ ప్రెస్ ద్వారా తెలియజేయడానికి మేమందరూ ఇక్కడికి వచ్చాము. కాబట్టి అన్ని విధుల్లో ఉన్నటువంటి కుల బాంధవులారా అందరూ కలిసి ఈ బీసీ జేఏసీని 27వ తేదీ మేము మళ్ళీ మీటింగ్ పెట్టి ఎక్కడ ప్లేస్ కూడా మాకు పర్మిషన్ వచ్చిందో చెప్తాము. కాబట్టి మీ ప్రెస్ ద్వారాతో మా బీసీ కులాలందరూ కూడా మేల్కోవాలని ఈ కార్యక్రమం. కాబట్టి అందరూ చక్కగా వేషాలు వేసుకొని డ్రమ్స్, తాళాలు, మేళాలతో ఒక పండుగ వాతావరణంగా దీని బీసీల ఐక్యత సాధించుకోవడమే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు అన్ని కులాల్లో ఉన్నది కూడా అందరికన్నా అధికంలో ఉన్నది కూడా మా బీసీ కులాలే. కాబట్టి అన్ని కులాలకి మాకు వచ్చిన స్వాతంత్రం ఈ తెలుగుదేశం ద్వారాతోనే. కాబట్టి మేము అందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి మీ ద్వారాతో తెలియజేస్తున్నాం. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఉత్కలపీఠం మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథం సంస్కృతిపై జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఉత్కలపీఠం అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ ఐసీహెచ్ఆర్ న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరుగుతున్న జాతీయ సంగోష్ఠి సమాపన సమారోహం శుక్రవారం విశ్వవిద్యాలయంలోని అన్నారావు సభాభవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ శ్రీ సాధు భద్రేశ దాస్ విచ్చేసి ముఖ్య అతిథి భాషణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో ఉత్కలపీఠం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ రజత మహోత్సవాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా ఉత్కలపీఠం ద్వారా శ్రీ జగన్నాథ సంప్రదాయాన్ని, శ్రీ చైతన్య ఫిలాసఫీని ఇక్కడ విద్యార్థులకు, ప్రజలకు బోధించడం అత్యంత గర్వించదగ్గ విషయమని తెలిపారు. 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉత్కలపీఠం కీర్తి స్తూపాన్ని ఆవిష్కరించడం ఎంతో విశిష్టమైనదని వివరించారు. అనంతరం విశిష్ట అతిథిగా శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ హిస్టరీ ఆఫ్ శ్రీ జగన్నాథ టెంపుల్ అండ్ ఇట్స్ కల్చర్ అనే అంశంపై వివరించారు. అకాడమిక్ డీన్ టీవీ రాఘవాచార్యులు మాట్లాడుతూ పరమాత్మ జగన్నాథుడే ఈ సర్వమానవాళికి మూలమని వివరించారు. శ్రీ జగన్నాథ సంస్కృతిని ఉత్కలపీఠం ద్వారా ప్రచారం చేయడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. అలాగే విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక సహాయం ద్వారా ఆనాడు స్థాపించిన ఉత్కలపీఠం దినదినాభివృద్ధిని పొందుతూ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇవాళ రజతోత్సవ మహోత్సవం జరుపుకోవడం విశ్వవిద్యాలయానికి ఎంతో గర్వకారణమని వివరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో కీర్తి స్తూపాన్ని ఉత్కలపీఠం ఎదురుగా ఆవిష్కరించడం జరిగిందన్నారు. అన్ని విషయాల్లో విశ్వవిద్యాలయం మరింత అభివృద్ధి సాధించడం కోసం అందరూ సమిష్టి కృషితో పనిచేసి ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమం అంతటికీ ఉత్కలపీఠం డైరెక్టర్, సాహిత్య విభాగం అధ్యాపకులు డాక్టర్
జ్ఞానరంజన పండా సంయోజకత్వంలో నిర్వహించారు. 2 రోజుల సదస్సు నివేదికను చదివి వినిపించారు. అనంతరం కార్యక్రమానికి సభా సంచాలకులుగా విశ్వవిద్యాలయం ఆచార్యులు సత్యనారాయణాచార్యులు వ్యవహరించారు. కార్యక్రమానికి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల నుండి ఆచార్యులు, సహాచార్యులు, సహాయకాచార్యులతో పాటు విశ్వవిద్యాలయంలోని విభిన్న విభాగాల ఆచార్యులు, రీసెర్చ్ స్కాలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్రమ గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 3 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం వన్ టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందితో కలిసి ఎస్టేట్లో ఉన్న నేమ్స్ గార్డెన్ మీద దాడులు నిర్వహించగా అనుమానితులైన 3 అదుపులోనికి తీసుకుని వారు వైజాగ్ నుండి గంజాయిని అక్రమంగా కొనుగోలు చేసి పట్టణ శివర్లలో విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఇందులో గంగాధర్ నెల్లూరుకు చెందిన 23 సంవత్సరాల చందు, కొంగారెడ్డిపల్లికి చెందిన 23 సంవత్సరాల దిలీప్, తోటపాళానికి చెందిన 27 సంవత్సరాల రామకృష్ణ అనే 3 అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రామకృష్ణపై గతంలో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఉందని తెలిపారు. దీనికి ప్రధాన సూత్రధారి అయిన వ్యక్తిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఈ మెరుపు దాడుల్లో ప్రతిభ కనపరిచిన వన్ టౌన్ సీఐ విశ్వనాథ్ రెడ్డి పోలీసు సిబ్బందిని అభినందించారు. ఎస్ఐ షేక్షావలి మరియు ఈ స్పెషల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఈ స్పెషల్ టీము పిసి సురేష్, సుధాకరు, సుదర్శన్, రమేష్ కుమార్, జనార్దన్ పెట్టాము. ఇందులో భాగంగా మనం ఈ 3 ముద్దాయిలు ఈ చంద్రు, ఇతడు వచ్చేసి జీడి నెల్లూరు, నెక్స్ట్ వచ్చేసి దిలీప్, ఇతడు శర్మన్ స్కూల్ డౌన్లో ఉంటాడు కొంగారెడ్డిపల్లి, తర్వాత రామకృష్ణ అనే ఇతడు తోటపాలెం చిత్తూరు టౌను. వీళ్ళ 3కి కూడా మనం కింగ్ ఉన్నాడు, అతడు కూడా తెలుసు. మనం మార్నింగ్ 2 టౌన్లో కూడా ఎన్డీపీ ఎన్నికల్లో ఉన్నాడు. అతని పేరు ఇప్పుడు చెప్తే మరి అతడు అబ్స్టాండింగ్ అయ్యే అవకాశం ఉంది. అతడు ఈ చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా ఈ గంజా స్మగ్లింగ్లో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. వీళ్ళు ఈ గంజాను వేరే వ్యక్తుల ద్వారా విశాఖ ప్రాంతం నుంచి ఏజెన్సీ చేయడానికి తెప్పించి ఈ పట్టణంలో, ముఖ్యంగా పట్టణంలో చాలా ప్రాంతాల్లో వీళ్ళు ఈ శివారు ప్రాంతాల్లో గుట్టుచప్పటి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని చిత్తూరు డిఆర్డీఏ పీడీ తులసి పిలుపునిచ్చారు. శుక్రవారం చిత్తూరు జిల్లా సమావేశ మందిరంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుకన్య అధ్యక్షతన జిల్లా సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కొన్ని యాప్లను అందుబాటులోనికి తెచ్చిందని, వీటిపై సంపూర్ణ అవగాహన పొంది గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలను చైతన్యపరచి ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా సమాఖ్య సభ్యులచే ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు డిపిఎంలు, ఏపీఎంలు, జిల్లా సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక రాష్ట్రం నుంచి చిత్తూరు నగరానికి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి ₹1,50,000 మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని టీవీ నాయుడు వీధికి చెందిన అన్సర్ అనే వ్యక్తి కర్ణాటక రాష్ట్రం నుంచి స్కూటీలో మద్యం తరలిస్తూ ఉండగా చిత్తూరు బెంగళూరు రహదారిలోని ఇరువారం వద్ద 2 టౌన్ సీఐ వలసయ్య సిబ్బందితో తనిఖీలు నిర్వహిస్తుండగా తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై అనుమానంగా వస్తున్న అన్సర్ను అదుపులోనికి తీసుకుని వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో మద్యం పెట్టెలను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వీరిలో నగరానికి చెందిన పాండ్యా లడ్డు అనే వ్యక్తులు అసలు నేరస్తులని, వాళ్లు పరారీలో ఉన్నారని, వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అనంతరం అక్రమ మద్యాన్ని కట్టడి చేయడంలో 2 టౌన్ పోలీసులు చూపిస్తున్న ప్రతిభకు రివార్డులను డీఎస్పీ అందజేశారు. 2 టౌన్ సీఐ వలసయ్య సిబ్బంది పాల్గొన్నారు. చాలా ఎక్కువ ఉన్నాయి, 5 కేసులు, 6 కేసులు, 10 కేసులు. అయితే అందులో ఈయన ఏర్పరచుకున్న స్పెషల్ టీంలో భాగంగా వీళ్ళ యొక్క నిఘా మీద మన జిల్లా ఆఫీస్ నుంచి వచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ కింద ఈ ఎన్ఫోర్స్మెంట్ కంటిన్యూషన్లో ఈ దినం ఉదయము మన కర్ణాటక మధ్యము అక్రమ రవాణా గురించి రాబడిన రహస్య సమాచారంపై చిత్తూరు టౌను, చిత్తూరు పడమనేరు రోడ్డు ఇరువారం బ్రిడ్జ్ వద్ద ముద్దాయి అన్సర్ పట్టుకొని ఆ స్కూటీ ఒకటి సీజ్ చేసి అందులో ఉన్న 7 కేసుల లిక్కరు, కర్ణాటక లిక్కర్, ఎన్డీపీఎన్ లిక్కరు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున త్రిశూల స్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా చేపట్టారు. మాఘ పౌర్ణమి నాడు స్వర్ణముఖి నదికి పుష్కరం వస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ సందర్భంగా శనివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్లు, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, చండీ కేశవులు, త్రిశూలానికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు జరిపి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు. శ్రీకాళహస్తి ఆలయ సమీపంలోని
స్వర్ణముఖి నది ఒడ్డున పంచమూర్తుల ఉత్సవాలను కొలువుదీర్చి ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం సజ్జోముక్తి వ్రత పూజలు జరిపారు. ఆలయ వేద పండితులు సజ్జోముక్తి వ్రత దీక్ష విశిష్టతను భక్తులకు వివరించారు. అనంతరం భక్తుల శివనామ స్మరణల నడుమ త్రిశూలాన్ని అర్చకులు తీసుకుని వెళ్లి స్వర్ణముఖి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దంపతులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా వందలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేస్తూ పుణ్యస్నానాలను ఆచరిస్తూ ఓం నమ శివాయ అంటూ భక్తి పారవశ్యంతో తన్మయత్వం పొందారు. అనంతరం పంచమూర్తులకు విశిష్ట ధూపదీప నైవేద్యాలు నివేదించి వేద మంత్రపుష్పం సమర్పించి పూర్ణహారతులు వేదోక్తంగా సమర్పించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నదికి పుష్కరఘాట్లు ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ త్రిశూల స్నానం మహోత్సవంలో పాల్గొంటే కోటి శివలింగాల పుణ్యఫలం లభిస్తుందని తెలియజేశారు. ఆలయ ఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉత్సవాన్ని వైభవంగా జరపడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. మాఘమాసం ఈరోజు నా నక్షత్రం కూడా చాలా సంతోషంగా ఉంది. 3 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నాయి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈసారి శివరాత్రి కూడా మా కొత్త ఈవో గారు, చైర్మన్ గారు, బోర్డు మెంబర్స్, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజలు అందరూ కలుసుకుని మా కుటుంబ ఫంక్షన్ లాగా లాస్ట్ టైం చేసిన దానికి 2 రెట్లు ఎక్కువగా చేసి యాత్రికులందరూ కూడా దగ్గర చూడమని తెలిసాం. ఈ రోజు ఫస్ట్ దేవుళ్ళని పిలిచి ఈరోజు స్నానం చేయటం, వాళ్ళు కూడా మేము స్నానం చేయటం నిజంగా చాలా భాగ్యంగా భావిస్తున్నాం. చాలా మంది ప్రజలందరూ కూడా వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ క్రౌడ్ ఉంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేకాడికి దాన్ని కోనే టైప్ లో కట్టాలని ఉద్దేశంతో ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇప్పుడు కూడా శివం రెడీ చేస్తున్నాం. ఆ పక్క 2 ఘాట్లు రెడీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా రెడీ అయిపోతే కాళహస్తికి మనం తిరుమల లాగా తయారవుతుందని తెలియజేస్తాం. ఓం నమ శివాయ చేయడము, వారితో పాటు భక్తులందరూ కూడా ఏటి ఉత్సవంలో పాల్గొంటే ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా 1000 శివలింగాలు కాదు, 1,000,000 శివలింగాలు ప్రదర్శించిన యొక్క ఫలితం ఈ మాఘ పౌర్ణమి ఏటి ఉత్సవం ద్వారా కలుగుతుందని చెప్పేసి నాడు. అటువంటి ఏటి ఉత్సవంలో మా యొక్క గౌరవ ఈవో గారు నాగేశ్వరరావు గారు అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి భక్తుడు సంపూర్ణంగా ఏటి స్నానం చేసే అవకాశాన్ని కల్పించినారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మా యొక్క ఆత్మీయుడు, ప్రియమిత్రుడు, గౌరవ శాసనసభ్యులు బిఎం వాసురెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడం కూడా మాకు ఆనందం చేస్తుంది. ఈ రోజు నుంచి కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అన్నిటికీ కూడా ప్రతి ఉత్సవానికి అంకురార్పణ మాదిరిగా మేము ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాం. ఉత్సవాలు సఫలీకృతం కావాలని ఆ తల్లికి జ్ఞానప్రసన్నంబిక సమేత వాయులింగేశ్వరి యొక్క చల్లని దీవెనలు శ్రీకాళహస్తి ప్రజలందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కైలాసవాసే భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క క్షేత్రమందు ప్రతి సంవత్సరము కూడా మాఘ పౌర్ణమి రోజున స్వర్ణముఖి నది పుష్కరం అనేది విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా కూడా మొట్టమొదటిగా కూడా స్వామివారి ఆలయం నుంచి కూడా పంచమూర్తులు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, స్వామి అమ్మవారు, దుర్గాదేవి, చండికేశ్వరుడు ఈ పంచమూర్తులను కూడా తీసుకొచ్చి స్వర్ణముఖి నదిలో ఉంచి విశేషంగా కూడా స్వామివారికి కలశం ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము ఈ పంచమూర్తులను కూడా కలశంలో ఆవాహన చేసి విశేష సుగంధ ద్రవ్యాలతో కూడా పూజించి శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఓటరు జాబితాలపై అఖిలపక్ష పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఓటరు జాబితాలో తొలగింపులు నిర్దిష్టమైన ఫిర్యాదు ఉంటేనే చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఓటరు జాబితా పక్కాగా ఉండేలా చేయాలని రాజకీయ పార్టీల నాయకులు కోరారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీలతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాజు అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం జరిపి ఓటరు జాబితాలో లోపాలపై చర్చించారు. ఓటు నమోదుకు నోటిఫికేషన్ వరకు అవకాశం ఉంటుందని, అయితే తొలగింపులకు సంబంధించి నిర్దిష్ట సమాచారం లేకుండా తొలగింపు చేయడం సాధ్యం కాదన్నారు. ఆయా పార్టీలు ఓటర్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి పేర్లకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా ఉద్దేశపూర్వకంగా తొలగింపులు చేస్తే సంబంధిత బిఎల్ఓలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైపు నుంచి కూడా స్వీప్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. అలాగే ఓటర్లు నమోదు కార్యక్రమం అప్ టు నామినేషన్స్ వరకు ఉంటుందనే విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. అలాగే ఓటర్లు తీయడాలు అలాంటివి ఏవి కూడా ఉండవండి. క్లియర్గా మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు డబుల్ ఎంట్రీస్ మాత్రం ఉంటే మాత్రమే తీస్తున్నాము.
అవి కూడా ప్రొసీజర్ ఫాలో అయి మాత్రమే తీస్తాము. అపోహలు ఎవరు కూడా పెట్టుకొని దానిపైన మాట్లాడకుండా ఉంటే మంచిదని మా వైపు నుంచి చెప్తున్నాము. అలాగే ఇప్పటి వరకు కూడా 26 పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ పెట్టాము. ప్రతి వారం కూడా మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు అందరం కూడా పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెడుతూ ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయి విషయాలన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ అన్నీ కూడా అందరికీ పొలిటికల్ పార్టీస్కి తెలియజేయడం ఒక ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ప్రతి వారం పొలిటికల్ పార్టీస్ మాకు అటెండ్ అయ్యి ఎక్కడ కూడా బూత్ లెవెల్ ఆఫీసర్స్ వర్కింగ్ వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా వైపు మా దృష్టికి తీసుకురావచ్చు. బూత్ లెవెల్ అధికారులు, వాళ్ళపైన సూపర్వైజర్లు, వాళ్ళపైన ఏఈఆర్ఓలు, ఆ పైన ఈఆర్ఓలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చేస్తున్నాము. ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో బొజ్జల సుధీర్ రెడ్డికి ప్రతి ఇంట శాలువలతో మంగళహారతులతో స్వాగతం పలికారు. శనివారం శ్రీకాళహస్తి మండలం కందాడు గ్రామం కందాడు ఎస్టీ కాలనీ హరిజనవాడలో ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని, బొజ్జల సుధీర్ రెడ్డికి మద్దతునివ్వాలని ప్రతి ఇంటికి వెళ్లి అభ్యర్థించారు. బొజ్జల సుధీర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారానికి కందాడు గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పోలూరు శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ రంగినేని చెంగయ్య నాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్ కృష్ణారెడ్డి, రఘు, పాపిరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో మాఘమాసం పౌర్ణమి సందర్భంగా శనీశ్వర అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి వారి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి ఆలయంలో మాఘమాసం పౌర్ణమి శనివారం శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోక్తంగా జరిపారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశస్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చారణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్యాలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామివారికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలిక్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం, ఆలయ అధికారులు పాల్గొన్నారు. దక్షిణ కైలాస క్షేత్రంలో పంచమూర్తుల గ్రామోత్సవం వైభవోపేతంగా జరిగింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని విశిష్టమైన నందివాహనంపై స్వామివారు, సింహవాహనంపై అమ్మవారు దివ్య దర్శన భాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించారు. నందివాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. విశిష్టమైన మాఘమాస పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ కైలాసం విశిష్ట పూజలతో పులకించింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని త్రిశూల స్నాన మహోత్సవం అనంతరం పంచమూర్తుల గ్రామోత్సవాన్ని వైభవంగా చేపట్టారు. స్వర్ణముఖి నది ఒడ్డు నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి కైలాసనాథుని బంగారు నందిపై, శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవిని సింహవాహనంపై, వినాయకుని మూషిక వాహనంపై, సుబ్రహ్మణ్య స్వామి వారిని నెమలి వాహనంపై, చప్పరంలో చండికేశ్వరుని కొలువుదీర్చి గ్రామోత్సవం చేపట్టారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మాత్రమే దర్శనమిచ్చే పంచమూర్తుల దివ్య దర్శన భాగ్యం మాఘమాస పౌర్ణమి రూపంలో భక్తులకు లభించింది. మహాశివరాత్రి పర్వదినాలను మాత్రమే మహానందిపై సర్వేశ్వరుని దర్శించుకునే భాగ్యం లభిస్తుంది. అలాంటిది మాఘ పౌర్ణమి నాడు అలాంటి భాగ్యం లభించడంతో భక్తులు శివనామ స్మరణలు చేస్తూ నందీశ్వరునిపై సర్వేశ్వరుని దర్శించుకుంటూ కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీకాళహస్తి చతుర్మాడ వీధుల్లో పంచమూర్తుల గ్రామోత్సవం మంగళ వాయిద్యాల నడుమ భక్తుల శివనామ స్మరణలతో అత్యంత వేడుకగా జరిగింది. అడుగడుగునా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటూ కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతి పట్టి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వంతో ప్రణమిల్లారు. ఈ విశేషోత్సవంలో దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిషేధానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యూల్ కిమ్ తెలిపారు. స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని శనివారం చిత్తూరు నగరంలో నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి దేవానంద్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతోందన్నారు. భావితరాలైన యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ర్యాలీ పీసీఆర్ కళాశాల, మిట్టూరు, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, చర్చి వీధి, విజయలక్ష్మి థియేటర్ రోడ్డు, గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్, పాత కోర్టు మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగిందని చెప్పారు. సంఘం కోశాధికారి అనూష ఏంజల్, జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాదరాజు, జాతీయ కార్యదర్శి గంధం శ్రీనివాస్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సుజాత, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీ శివాని, ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఆర్ జోబు, హైకోర్టు అడ్వకేట్ జాతీయ గౌరవాధ్యక్షులు బి మధులేటి, లీగల్ అడ్వైజర్ జాతీయ కార్యదర్శి డాక్టర్ విజయ్ కుమార్, నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థ సభ్యులు
బిందు, ఉషా, దేవి, ప్రియా, గోపి, ఢిల్లీబాబు, అరుణ్ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు. విద్యను తీసుకొచ్చింది. ఆ విద్యను ఉపయోగించుకొని ఆ యొక్క విద్య ద్వారా వారి యొక్క భవిష్యత్తును రూపించుకొని ముందున్నటువంటి మరి మన దేశానికి వారి పౌరులుగా మారాలనేది మా ఉద్దేశం. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రాం అనగా ఈ యొక్క కార్యక్రమాన్ని చట్టవిరుద్ధమైనటువంటి కార్యకలాపాలని దానికి మరి ఈ యొక్క డ్రగ్స్ మాఫియా ఎవరైతే ముఠా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిషేధించాలి. వారందరినీ చట్టపరమైన రీతిలో వారి మీద చర్యలు తీసుకోవాలి. వారిని ఈ దేశం నుండే బహిష్కరించాలి. ఎందుకంటే విలువైనటువంటి చిన్ని ప్రాణాలని పాడు చేస్తూ ప్రాణాలను తీస్తున్నటువంటి వారిని మనము ఈ దేశం నుంచి వారిని తరిమివేయాలి. మేము చిత్తూరులో ఈ రోజున జరిపిన యాంటీ డ్రగ్స్ ర్యాలీని విజయవంతం చేసినందుకు గాను ఇక్కడ ఉన్న అధికార వర్గానికి కానీ అట్లాగే పోలీసు వారికి కూడా మా సంస్థ తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఇలాంటి కార్యక్రమాలు మేము ఏపీ మొత్తంలో కూడా చేయడానికి మేము ముందుకు వెళ్తామండి. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. గోవిందనామస్మరణలతో పులకించిన తిరునగరి, అలరించిన ఆధ్యాత్మిక శోభాయాత్ర, వైభవోపేతంగా మన తిరుపతి 894వ ఆవిర్భావ వేడుక. బాలకృష్ణకు హిందూపురం, లోకేష్కు మంగళగిరి, మరి పవన్కు ఏం కేటాయించారు? ప్యాకేజీ కోసం చంద్రబాబు ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారు. మంత్రి ఆర్కే రోజా కామెంట్స్. శ్రీకాళహస్తిలో వైభవోపేతంగా త్రిశూల స్నానం, మాఘ పౌర్ణమి సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు. మాదక ద్రవ్యాల నిషేధానికి అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలి. చిత్తూరులో స్టూడెంట్స్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.